అసలు కులమే ధ్వంసం కావాలని సిపిఎం కోరుకుంటున్నది. సమాజంలో కుల వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అని సిపిఎం కోరుకుంటున్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో భూస్వాముల దోపిడీ, పట్టణాల్లో పెట్టుబడిదారుల దోపిడీ నిరాఘాటంగా నడిపేందుకు, పేదల ఐక్యం కాకుండా చూసేందుకోసమే ఈ కులాన్ని కొనసాగిస్తున్నారు అని సిపిఎం అభిప్రాయం. అత్యంత ఆధునికమైనటువంటి పెట్టుబడిదారులు కూడా, అంబానీలు, అదానీలు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కులాన్ని పోషించే పనిలో ఉన్నారు. ఇదంతా కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా చూడడం కోసం అని సిపిఎం బలంగా అభిప్రాయపడుతున్నది. అదే సమయంలో కులం ధ్వంసమయ్యేదాకా, కుల వ్యవస్థ అంతమయ్యేదాకా ఉన్నటువంటి అంతరాలను ఎంతో కొంత వేడినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టయినా కొద్దో గొప్ప సరిదిద్దాలి అంటే రిజర్వేషన్లు అవసరము అని కూడా సిపిఎం మొదటి నుంచి అభిప్రాయపడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కూడా చూస్తున్నాం. కానీ ఒకప్పుడు సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని చెప్పిందనే సాకుతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను కుదించింది. ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు. ఉన్న రిజర్వేషన్లను కుదించడం కాదు ప్రభుత్వం చేయవలసిన పని. రిజర్వేషన్లను 42% పెంచడం ఎట్లా అనేది చూడాలి. దానికోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉండాల్సింది. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఉండాల్సింది. రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పక్షాలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం నడిపి ఉండాల్సింది. కానీ గత ప్రభుత్వం సింపుల్గా సుప్రీంకోర్టు తీర్పు అనే సాకు చూపించి తప్పించుకున్నది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది ఒక రాజకీయ కొట్లాటలో భాగంగా మారుతోంది. వివిధ రాజకీయ పక్షాలు ఎవరు ఎట్లా లాభం పొందాలి ఈ డిమాండ్తో, ఈ పేరుతో అని చూస్తున్నారు. ఇది వెనకబడిన తరగతులకు ఎంతో కొంత న్యాయం చేయాలనేటువంటి దృక్పథంతో జరుగుతున్న పని కాదు. ఇదంతా ఓట్ల రాజకీయం. ఈ ఓట్ల రాజకీయం ఇట్లా సాగడానికి వీల్లేదు అని సిపిఎం కోరుతా ఉంది. ఇది ఓట్ల పంచాయతీ కాదు. సమాజంలో ఉన్నటువంటి జాడ్యాన్ని సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, దీర్ఘకాలిక చర్యలకు సంబంధించిన సమస్య. దీన్ని వదిలిపెట్టి ఇప్పుడు రిజర్వేషన్లను కానీ, కులగణనను కానీ మొత్తం కులం చుట్టూ తిప్పడానికి, కులం పేరుతో విభజనను మరింత పెంచడానికి, ఈ కులం పేరుతో ఓట్ బ్యాంకును సృష్టించుకోవడానికి వాడుకునే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ సమాజంలో ఎర్రజెండా పార్టీలు తప్ప అన్ని పార్టీలు ఈ పనే చేస్తున్నాయనేది స్పష్టం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యను అని చెప్తా ఉంటే సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా కూడా మోడీ ప్రభుత్వం కులగణన చేయడం సాధ్యం కాదు అని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు సాధ్యం కాదు, మేము చేసి చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఇది మంచి ప్రయత్నం. అందుకే సిపిఎం దానికి మద్దతునిచ్చింది. కులగణన చేయటమే కాదు, 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు జరపాలి, రానున్న ఎన్నికలతోనే ఇది అమలు జరగాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో తీర్మానం చేసింది. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కానీ ఇక్కడ సమస్య, హైకోర్టు తీర్పుతో తక్షణం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సిద్ధంగా లేదు. 42% రిజర్వేషన్లు అమలు జరగాలి అని అంటే 50% రిజర్వేషన్లనే క్యాప్ తొలగించాలి. ఈ పని చేయాల్సింది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం. పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాని మీద గవర్నర్ సంతకం చేయాలి. సంతకం చేయాల్సిన గవర్నరు ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి, బీజేపీ వ్యక్తి. కాబట్టి దీన్ని లీగల్ పరిశీలన పేరుతో కేంద్రానికి పంపాడు. ఇప్పుడు లీగల్ పరిశీలన పేరుతో దాన్ని ముట్టి కింద పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. ఇది కాదు చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే 42% రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతుల్లో జరగాల్సిన పరిస్థితి లేదు. 42% రిజర్వేషన్లు అమలు జరపాలి అని అంటే చట్టం మారేదాకా, ఇక్కడ ఆర్డినెన్స్ సంతకం అయ్యేదాకా ఎన్నికలు వాయిదా పడుతూ ఉండాలి. ఇది కర్ర విరక్కుండా, పాము జావకుండా, బాధితులకు న్యాయం జరగకుండా దాటవేత పద్ధతి. అంతేకాదు, బీజేపీ
మేం బీసీల కోసం ఉన్నాం, మేము బీసీల కోసం ఉన్నామని చెప్పేసి మాట్లాడతారు. బీసీలకు ఉన్నావో, బీసీల కోసం ఉన్నావో లేదో నువ్వు ఆచరణలో కదా తేల్చాల్సింది. మరి ఇప్పుడు రిజర్వేషన్ల సంగతి ఎందుకు తేల్చట్లేవు? తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల సంగతి ఎందుకు నువ్వు దాటవేస్తున్నావు? కేంద్రంలో అధికారం నీ చేతుల్లో ఉంది. నువ్వు చేయదలుచుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టొచ్చు, చట్టం చేయొచ్చు. దాన్ని నువ్వు పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరి రంగేమిటో తేలిపోతుంది కదా, నీ రంగేమిటో తేలిపోతుంది. ఎవరు సమర్థిస్తారు, ఎవరు వ్యతిరేకిస్తారో, ఏ జెండా రంగేమిటో కూడా తేలిపోతుంది కదా. ఆ పని చేయడానికి ఎందుకు సిద్ధంగా లేవు అని చెప్పేసి ఇలా సిపిఎం అడుగుతా ఉంది. ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను దాటవేయడం కోసం ఢిల్లీకి పంపిస్తే కాదు, గవర్నరే నిర్ణయం తీసుకోమని చెప్పేసి వెనక్కి ఎందుకు పంపవు? దాన్ని అక్కడ ఫైల్లో పెట్టి ఎందుకు కూర్చుంటావు? కాబట్టి ఇది బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఇక్కడ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఒక కొత్త పాట మొదలుపెట్టిండు. మేం బీసీల కోసమే ఉన్నాం, కానీ ముస్లిం రిజర్వేషన్లు ఉండవు అని చెప్పేసి, ముస్లింలకు అందులో రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తే బీసీ రిజర్వేషన్లకు మద్దతునిస్తాడట ఆయన. పిచ్చి కుదిరింది, రోకల్మండ తలకాయకు చుట్టూ అన్నట్టుగా ఉంది బీజేపీ నాయకుల వాదన. మన రాజ్యాంగం ఏం చెప్తోంది, చట్టం ఏం చెప్తోంది? రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదు. రిజర్వేషన్లకు సామాజిక వెనుకబాటుతనానికి మాత్రమే సంబంధం ఉన్నది. సామాజికంగా వెనుకబడిన తరగతులు హిందువుల్లో ఉంటారు, ముస్లింల్లో ఉంటారు, క్రైస్తవుల్లో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు, జైనుల్లో ఉండొచ్చు, బౌద్ధుల్లో ఉండొచ్చు, మరి ఏ మతంలోనైనా ఉండొచ్చు. మతానికి రిజర్వేషన్లకు సంబంధం లేదు. ఇది రాజ్యాంగం చెప్పే విషయం, ఇది చట్టం చెప్పే విషయం. అందుకే ఎవరికైనా బీసీ రిజర్వేషన్లు కల్పించాలి అంటే బీసీ కమిషన్ వేయండి, విచారణ జరపండి. విచారణలో సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు అని చెప్పి సాధికారంగా, శాస్త్రీయంగా రుజువులుంటే వాటి ప్రాతిపదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని రాజ్యాంగం చెప్తోంది. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే, అనేక సందర్భాల్లో హైకోర్టులు చెప్పింది కూడా అదే. కాబట్టి ఇది వెనుకబాటుతనానికి సంబంధించిన విషయం తప్ప మతానికి సంబంధించిన విషయం కాదు. అంతేకాదు, ఇది కులాలకు సంబంధించిన విషయం కూడా కాదు. మన రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన కులాలు అని వాడుకలో వచ్చింది, అందరూ వాడుతున్నారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ వెనుకబడిన కులాలు అని లేదు, వెనుకబడిన తరగతులు అని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. ఎందుకు వెనుకబడిన తరగతులు అని పెట్టారు రాజ్యాంగంలో? ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా వెనుకబడినటువంటి సెక్షన్స్ ఎక్కడుంటే అక్కడ. ఒకే కులం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో వెనుకబడి ఉండకపోవచ్చు. ఒక ప్రాంతంలో వెనుకబడి ఉండొచ్చు, ఇంకొక ప్రాంతంలో వెనుకబడి ఉండకపోవచ్చు. అందుకని కులం ప్రాతిపదికగా కూడా వెనుకబాటుతనాన్ని నిర్ణయించట్లేదు. మన రాజ్యాంగం తరగతులు అనే పదం వాడింది. అందుకే వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వాడింది మన రాజ్యాంగం. ఈ మాత్రం సోయి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు లేదు అని అడుగుతున్నాం. రాజ్యాంగం తెలవదా? చట్టం తెలవదా? ఇవేం తెలవకుండానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నువ్వు రాష్ట్రంలో అధ్యక్షుడు అయ్యావే, మరి ఈ మాత్రం చట్టం, రాజ్యం తెలవకుండా, సోయి లేకుండానే అన్ని మాట్లాడుతున్నావా? లేదు, నీకు రాజ్యాంగం తెలిస్తే, చట్టం తెలిస్తే మరి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బీజేపీ వాళ్లకు పిల్లికి పిడుకు అర్ధరాత్రి నిద్ర లేపిన మతం తప్ప ఇంకొకటి కనబడేటువంటి పరిస్థితి లేదు, వినబడే పరిస్థితి లేదు. పేద ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకొక దారి లేదు, ఇంకొక మార్గం లేదు. కాబట్టి రిజర్వేషన్లను కూడా మతం పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు 42% అని అంటే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా బీసీలు అయితే వర్తిస్తాయి కదా. మతానికి ఈ రిజర్వేషన్లకు సంబంధం లేదు కదా. ఇక్కడ మతానికి రిజర్వేషన్లకు ముడిపెట్టి ముస్లింలకు ఇవ్వము అని అంటే సమర్థిస్తారట. అంటే ప్రతిదీ మతంతో ముడిపెట్టి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా బతకడం బీజేపీకి ఇష్టం లేదు. ఏ రోజైతే సమాజంలో ప్రజలు ప్రశాంతంగా బతకగలుగుతారో ఆ రోజు బీజేపీకి పుట్టగతులుండవు, ఢిల్లీ పీఠం ఉండదు. ఎప్పటి వరకైతే మతం పేరుతో, కులం పేరుతో సమాజంలో అపార్థాలు పెంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు అపోహలతో, ఘర్షణలతో, మతపరమైన విభజనలతో, అనుమానాలతో వ్యవహరిస్తారో అప్పటి వరకే బీజేపీకి పుట్టగదులు ఉంటాయి. అందుకనే ఇక్కడ
రిజర్వేషన్లలో కూడా కులాన్ని పెట్టి కెలికేటువంటి ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి. ఇది మతానికి సంబంధించింది కాదు, వెనుకబాటుతనానికి సంబంధించిన విషయం. ఖచ్చితంగా అందరం ఐక్యంగా కొట్లాడాలి. బీజేపీ మెడలు వంచాలి. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించుకునేంత వరకు తెలంగాణ ప్రజలు ఐక్యంగా కదలాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అఖిల పక్షాన్ని పిలవండి, అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్ళండి. కేవలం మీ ప్రజాప్రతినిధులు పోయి అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇది రాజకీయ కొట్లాటగా మాత్రమే కనబడుతుంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య పంచాయతీగా మాత్రమే కనబడుతుంది. అది చేయొద్దనట్లేం, కానీ అది సరిపోదు. అది అపార్థాలకే మిగుల్చుతుంది. అన్ని పార్టీలను తీసుకుపోండి. వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. చిత్తశుద్ధి ఉన్నోళ్ళు వస్తారు, నీతో పాటు ఢిల్లీలో ధర్నాకు సిద్ధపడతారు. ఆ పని చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు, రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా బీజేపీకి 2 కేంద్ర మంత్రులు లేరు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. గడ్డి బీక్తున్నారా, గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటున్నారా అని చెప్పేసి వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో మీరు మంత్రులు, తెలంగాణలో ఇంతటి సీరియస్ సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నోరు పెగలట్లేదు ఎందుకు? నోరు విప్పట్లేదు ఎందుకు? ఉట్టెప్పుడు రోజు రోజుకి ఎగురుతూ ఉంటారు, రోజు పేపర్లలో కనపడతా ఉంటారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి కేంద్ర మంత్రులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాం. చరిత్రలో లేనన్ని సీట్లు, సగం పార్లమెంటు సీట్లు, 8 పార్లమెంటు సీట్లు ఇక్కడ బీజేపీకి ఉన్నాయి. 8 శాసనసభ సీట్లు బీజేపీకి ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్లకు కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి, కేంద్రంలో వీళ్ళ గవర్నమెంటే ఉన్నది కాబట్టి వాళ్ళ మెడలు వంచేందుకు వీళ్ళ పలుకుబడిని ఉపయోగించి ప్రధానమంత్రిని ఒప్పించాలి. ఇక్కడ గవర్నర్ మెడలు వంచాలి, సంతకం చేసేటట్టు చూడాలి. అందుకని బీజేపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించాలి, న్యాయం చేయాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి. అందుకని తక్షణం రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల్లో పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత తొందరలో ఎలక్షన్లు కూడా 42% రిజర్వేషన్లతో నిర్వహించాలి అని సిపిఎం కోరుతోంది.